ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నెమ్మదిగా అందరికీ అర్థమయ్యేలా చదవండి లాయర్ గారు. ముఖ్యంగా అవని శ్రీకర్లకి అర్థమయ్యేలా. లీగల్గా ఇది చాలా స్ట్రాంగ్ అగ్రిమెంట్ వేదవతి గారు. ఇరు కుటుంబాల మధ్య గొడవలు రాకుండా ఒక సయోధ్య కుదిర్చేలాంటి అగ్రిమెంట్ ఇది. చదువుతాను, వినండి. అవని అనబడే నేను వేదవతి ప్రసాదరావు గారుల చిన్న కొడుకైన శ్రీకర్ని కుటుంబానికి తెలియకుండా దొంగ వివాహం చేసుకున్నాను. జాతకం కలవని నేను చిన్న కోడలుగా గుర్తింపును పొందటానికి అర్హతను కలిగి లేను. వేదవతి గారి రెండో కుమారుణ్ణి అనగా అజ్ఞాతంలో ఉన్న కుమారుణ్ణి గడువు దాటిన కుటుంబానికి అప్పగించని కారణంగా నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం 3 ముళ్ళు తీసేయడానికి, 3 ముళ్ళు కట్టిన వాణ్ణి వదులుకోవడానికి సిద్ధపడి ఈ వివాహ బంధాన్ని రద్దు చేసుకుంటున్నాను. మా బంధం తెగిన తర్వాత వేదవతి గారు తన కుమారుణ్ణి నిహారికకిచ్చి పెళ్లి చేసుకున్నటలో నాకెలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాను. వేదవతి గారి ఆస్తులను నిహారికకు అప్పగించుటకు నేను పూర్తి సమ్మతం తెలుపుచున్నాను. ఇందులో ఎవరి బలవంతం గాని బెదిరింపులు గాని లేవని తెలియజేయుచున్నాను. ఇట్లు అవని. రెండు రోజుల తర్వాత నువ్వు దీని మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. అంతా క్లియర్ గా అర్థమైంది కదా? తిహార్ జైలు నుంచి ఖైదీలకు తప్పించుకోవడం కష్టమన్నట్టు అవనిని భలే లాక్ చేసేశారుగా. లాక్ చేసేదేముంది? అవని ఇచ్చిన మాటే కదా, అవని చేసిన శపథమే కదా. చూడమ్మా, మీరు లాయర్ గారి చేత రాయించిన విధంగానే అంతా జరుగుతుంది. అందులో అనుమానమే లేదు. మా కొడుకుని మా దగ్గరికి తీసుకురాకపోతే అదే జరుగుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఈలోపు మీ ప్రయత్నాలు మీరు చేయండి. నా ప్రయత్నాలని నేను చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.